దర్శనం లేదు ఇంత. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగు అమ్మాయి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా పూజ గది చూపిస్తాను, మా అమ్మ వాళ్ళది. ఫస్ట్ వచ్చేసి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, పూజ గది ఎంట్రన్స్. లోపలికి ఎంట్రీ అయ్యాక ఇదిగో సైడ్ అంతా టైల్స్ అంటించేసాం. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి పటం పెద్దది తీసుకున్నాం, దానికి వచ్చేసి ముత్యాల దండ వేసేసాము. అక్కడ వచ్చేసి గోడ స్టిక్ చేసేసాము, శీలలు అవి వేసి గోడకు అతికిచ్చేసాము. ఇది వచ్చేసి అదిగో అక్కడ వచ్చేసి అన్ని దేవుళ్ళు ఉన్నారు, వినాయకుడు, సరస్వతీదేవి, వెంకటేశ్వర 3 నామాలు, లక్ష్మీదేవి, అందరు దేవుళ్ళు ఉన్నారు. ఇది వచ్చేసి స్టోన్స్ తీసుకున్నాము పెద్దది. ఇది ఇంచెస్ వచ్చేసి నాకు ఐడియా లేదు, ఇది సాంగ్స్ లైట్స్ అన్నీ వస్తాయి. ఇది వచ్చేసి ఎల్ఈడి తీసేసుకున్నాం. దీనికి వచ్చేసి ఒక దండ వేసాం, ముత్యాల దండ డైలీగా ఉండేటట్టుగా. దానికి వచ్చేసి చుట్టూ ఫ్రేము అంతా. ఇది వచ్చేసి సింపుల్ పూజ గది, ఎక్కువ హెవీ ఏమీ లేకుండా సింపుల్గా ఉంటుంది. చుట్టూరంతా టైల్స్ అవి అంటించేసాము, గోళ్ళకంతా టైల్స్. పూజవి దీపాలు ఉంటాయి కదా, ఆ టైల్స్ అంటించాం. ఇక్కడ వచ్చేసి ఇది కూడా వెంకటేశ్వర స్వామిది, ఇది సిల్వర్ది, ఇది మా అక్క వాళ్ళు తీసుకొచ్చారు. ఇది వచ్చేసి అంత ఫ్రేమ్ వచ్చేసి చూపిస్తున్నాను. అవి టైల్స్, అవి దీపాల టైల్స్ లాగా వచ్చేసినాయి, వైట్ పైన కొంచెం అన్నీ అట్లా వచ్చేసింది. ఇది వచ్చేసి ఇదిగో వెంకటేశ్వర స్వామిది సిల్వర్ పటం. ఇదంతా వచ్చేసి ఇలా ఉంది, చుట్టూ దీపాలు, ఆంజనేయ స్వామి అట్లా అంతా వచ్చింది. ఇదంతా ఫ్రేము అవి. ఇక్కడ వచ్చేసి ఇవి పటాలు ఇవి పెట్టాం. ఫస్ట్ చూపిస్తున్నాను, పూజ అది ఏమీ చేయలేదు. ముందు ఎట్లుండిద్దా, ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నామా చూపిస్తున్నాను. ఇది సిల్వర్ ఫోటో ఫ్రేము. ఎంట్రన్స్ కిచెన్ పక్కనే ఉంటుంది, కిచెన్ టూర్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. కిచెన్ పక్కనే ఆనుకొని పూజ గది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు బొమ్మ. వినాయకుడు వచ్చేసి చిన్నది విగ్రహం లాంటిది తీసుకున్నాం, ఒక చిన్న మందిరంలో విగ్రహం. ఇది వచ్చేసి స్టిక్ చేసి ఉంటుంది, మనం తీసుకొని కూడా తీసుకోవచ్చు, అతికిచ్చేది. ఇలా ఉంది వినాయకుడు బొమ్మ వచ్చేసి. ఓపెన్ చేసుకోవాలి కూడా ఓపెన్ చేయొచ్చు, మనకు ఎలా కావాల్సిందే అలా పెట్టుకోవచ్చు. వినాయకుడు వచ్చేసి చిన్నది సింపుల్గా తీసుకున్నాము. ఫోటో ఫ్రేమ్ కూడా ఉంది, అవేం పెట్టలేదు. ఇది ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉంది, అమ్మవారి ఫోటో. ఇది పాత ఇంటి నుంచి, ఆల్రెడీ వరల్డ్ ఇల్లు ఉంది కదా, అక్కడి నుంచి ఉంది, అక్కడి నుంచి తీసుకొచ్చింది అది. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి. ఇవన్నీ వచ్చేసి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఫోటో ఫ్రేమ్స్ అవి పెడతారు కదా పూజకి, సత్యనారాయణ స్వామి ఫోటో ఫ్రేమ్ అవి. నేను వచ్చేసి బొట్లు అవి ఎలా పెట్టానో చూపిస్తున్నాను, ఆ ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ. సత్యనారాయణ స్వామిది, ఇది వచ్చేసి రాముల వారి ఫోటో ఫ్రేము. ఇవి తీసుకున్నాము, ఇవి ఆల్రెడీ వ్రతం చేస్తాం కదా, ఆ వ్రతం ఫోటోలు ఇవంతా. ఇది వచ్చేసి కడ్డీలది వెలిగించుకొని, ఇలా అయితే పొగ అది వస్తుంది కదా ఎక్కువ, ఇలాంటివి తీసుకున్నాం మేము కడ్డీలు వెలిగించేది. ఇది కుంకుమ బర్ర, దీపారాజన కుందులు, గిన్నెలు ఇవన్నీ మా అక్క తీసుకొచ్చింది, మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ కూతురు. ఇవి వచ్చేసి కింద వచ్చేసి ఇవన్నీ ఇత్తడివి అలా పెట్టాము. ఇవి పూజ సామాగ్రి, ఇవి కుంకుమ, పసుపు, నెయ్యి అవన్నీ. ఇవన్నీ వచ్చేసి సాంబ్రాణి అవి వేయటానికి. ఇవి ఇత్తడి పూజ గున్నెలు అట్లా, అవన్నీ 3 ర్యాక్స్ వచ్చినాయి. ఇట్లా 3 ర్యాక్స్లో కూడా వచ్చేసి టైల్స్ అంటించేసాం. వీటికి ఇంకా కబోర్డ్స్ అవేమి కొట్టించలేదు, అవి కొట్టిస్తే ఇంకా నీట్గా ఉంటుంది. ఇవి పేపర్ అది వేసాము, దానిపైన షీట్ అవి తీసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. ఇదిగో పూజ గది ఇట్లా ఉంటుంది, ఎంట్రన్స్ నుంచి పక్కనే ఆనుకొని కిచెన్ ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి ఇదిగో ఇలా నీట్గా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి చూపిస్తున్నాను. టోటల్గా మా పూజ గది వచ్చేసి సింపుల్గా చిన్నగా ఇలా కట్టుకున్నాము. చుట్టూరంతా టైల్స్ అవి అంటించేసి ఈ చిన్న ర్యాక్ పెట్టుకున్నాం. కింద అంతా వచ్చేసి చూడండి ఖాళీ ఉంచేసి 3 ర్యాక్స్. ఇప్పుడు వచ్చేసి పూజ చేస్తున్నాను, పొద్దున్నే తీసానులే వీడియో. పూజ చేసేస్తా మీకు చూపిద్దామని. మేము ఎట్లా రోజు ఇంట్లో డైలీగా పూజ ఎలా చేస్తాము అనేది చూపిస్తున్నాను. ఇంతకంటే గొప్ప నిదర్శనం లేదు, ఇంతకంటే గొప్ప క్షేత్రం కాదు. ఓర్పు పట్టడం, అవతలవారు దోషం చేస్తున్నా మన్నించి నిలబడగలగడం పెద్దరికం.
ఇప్పుడు వచ్చేసి పూలు అవన్నీ పెట్టేస్తున్నాను. పూలు పెట్టేసి పూజ అది స్టార్ట్ చేసేస్తాను. డైలీ ఎలా పూజ చేసుకుంటాం మేము ఇంట్లో అలా చూపిస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. మొదట చూసినటువంటి వాడు ఒక్క గొల్లవాడు. గుణ శరీరాయ గుణమండితాయ గుణేశానాయ జయ జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. పువ్వు అంత కోమలమైనది, పువ్వు అంత పరిమళంతో కూడుకున్నది, పువ్వు అంత మంగళప్రదమైన వస్తువు లోకంలో లేదు. జ్ఞాపకం పెట్టుకోండి. అనుకోండి, ఒక్కసారి సంసారములోంచి పైకి ఎత్తేస్తుందంతే. అమ్మా అని ఆర్తితో పిలవగలిగితే సంసార సముద్రమునందు మునిగిపోయిన వాణ్ణి తన పాదముతో అలా పాదం మీద కూర్చోబెట్టుకుని పైకెత్తి పరమశివుల్లో జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన గరుడ వాహన కృష్ణ గోపికాపతే నయన మోహన కృష్ణ నీరజీక్షణ. నమో ఓం విష్ణు ప్రియాయ నమో నమో ఓం ధన్పదాయ నమో నమో ఓం విశ్వజనన్యే నమో నమో ఓం మహాలక్ష్మి ఓం విష్ణు ప్రియాయ నమో నమో ఓం ధన్పదాయ నమో నమో ఓం విశ్వజనన్యే నమో నమో ఓం మహాలక్ష్మి. పెట్టాలి అన్నది దీపం పెట్టే మంత్రంలో ఉంది. సాధ్యం త్రివర్తి సంయుక్తం. 3 ఒత్తులు వేయాలి పూజ చేసినప్పుడు. 3 జ్యోతులు వెలుగుతూ ఉండాలి పూజ జరుగుతూ ఉండగా. ఇండ్లు వృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకుంటాడు కాబట్టి ఆ 3 జ్యోతులు తూర్పు ముఖంగా వెలుగుతూ ఉండాలి. ఇంకొక ముఖాన్ని చూడకూడదు, తూర్పు ముఖంగా వెలగాలి. 3 జ్యోతులు వెలుగుతున్నప్పుడు దీపం వెలిగించగానే అది మంగళ దీపం, అది ఈశ్వర స్వరూపం. ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఎదురుగుండా కూర్చుని తమ కష్టం చెప్పుకుంటే తీరకపోవడం అన్నది ఉండదు. ఎవరికి ఏ కోరికైనా సరే ఆమె తీర్చగలదు. ఎందుకు విష్ణు హృదయమవ్యయం విష్ణుమానంద మధ్యస్థం హ్రీంకార బీజ రూపిణి ఓం క్లీం అమృతానంద భద్ర ఓం చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతను కమలాయతలోచన లోకపతే కమలా హృదయమవ్యయం విష్ణుమానంద మధ్యస్థం హ్రీంకార బీజ రూపిణి ఓం క్లీం అమృతానంద భద్ర ఓం చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతను కమలాయతలోచన లోకపతే కమలా.
विष्णुमानन्दमध्यस्थं ह्रीङ्कारबीजरूपिणी ॐ क्लीं अमृतानन्दभद्र ॐ चूचुककुङ्कुमतो नियतारुणितातुलनीलतनु कमलायतलोचनलोकपते कमला ఇప్పుడు వచ్చేసి పూజ అంతా పూర్తయిపోయింది. ఇలా డైలీ పూజ చేసుకుంటాం, నిత్య దీపారాధన. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా పూజ గది ఫుల్గా డీటెయిల్స్ ఇవి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలా మేము డైలీ పూజ చేసుకుంటాం. మా ఫోటో ఫ్రేమ్స్ అవి ఇవి డైలీగా ఉంటాయి. పూజ గదిలో వచ్చేసి ఎక్కువ ఫోటో ఫ్రేమ్స్ ఎక్కువ పెట్టకుండా సింపుల్గా పెట్టేసుకుంటాము. అవసరమైనవి అన్నీ పెట్టుకున్నాము. మీకు ఎలా అనిపించిందో మా పూజ గది కామెంట్ చేయండి. మా వెంకటేశ్వర స్వామి లైటింగ్స్ పార్ట్స్ అన్నీ వస్తాయి, పాటలు కూడా వస్తాయి. పాటలు కూడా 200 పాటలు ఏమో వస్తాయి. దాంట్లోనే పెట్టేసుకోవచ్చు మనం డైలీ. ఎక్కువ మళ్ళీ సాంగ్స్ అవి ఫోన్లో అలా అవసరం లేకుండా సుప్రభాతాలు అన్నీ వస్తాయి ఆ ఫోటో ఫ్రేమ్లో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ షేర్